జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలోని మోడల్ కాలనీలో గతంలో రోడ్డు పక్క నుండి వెళ్లే 33 kV పవర్ లైన్ ను మార్చి ఇళ్లపై నుండి తీసుకెళ్తున్న 33 kV లైన్లు మా ఇంటిపై నుండి మార్చండి అంటూ ఇంటి యజమాని అడగడంతో 1,00,000 ఇవ్వు నీ ఇంటిపై నుండి 33 kV విద్యుత్ లైన్ వెళ్లకుండా పక్క నుండి తీస్తానంటూ కాంట్రాక్టర్ అమరేందర్ అన్నారు. ఇదే లైన్ విషయంలో గత నెల 31న విద్యుత్ శాఖ డిఈ హుస్సేన్ నాయక్ 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విషయం ప్రజలింకా మరవలేదు. నా పేరు బుద్ధుడు నరేష్. మాది గన్పూర్ మోడల్ కాలనీ. మా ఇంటి మీదకి వెళ్ళి 33 kV వైర్లు పోవడం జరిగింది. ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా అధికారులకు పట్టించుకోవడం లేదు. ఈ వర్షాల వల్ల కూడా ఇంటిలో పైకి ఎక్కడం వల్ల కూడా షాక్ రావడం జరుగుతుంది. ఇవాళ కూడా కరెంట్ వల్ల కూడా చాలా వరకు ఒకరు ఇక్కడ చనిపోవడం కూడా జరిగింది. దయచేసి మీరు ఏదైనా చేసి పక్కకు జరిపేయగలరని మనం చేస్తున్నాం. ఆయన డబ్బులు కావాలా, డబ్బులు ఇస్తానంటే మాత్రమే ఇస్తాం, లేకపోతే లేదు, అది జరగదు అని చెప్తాడు. ఇప్పుడు ఉన్న వైర్ల కంటే మళ్ళీ లోపలికే జరిగేయడం జరిగింది. ఆ వైర్లను కూడా ఇప్పుడు అమరేందర్ అంటే పిలిపించి అడిగితే అది అట్లే ఉంటుంది, మీరు డబ్బులు పెట్టుకుంటే మాత్రం జరుగుతుంది, లేకపోతే లేదు అని చెప్తాడు. డబ్బులు అడుగుతాను, అయితే 1,00,000 వరకు ఖర్చు అవుతాయి, పక్కకి వేయాలంటే పెట్టుకుంటానంటే చేస్తాం, లేకపోతే లేదు అని చెప్పడం జరుగుతుంది. చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రాబ్లం వచ్చి మొన్న కూడా ఒకసారి వైర్ కూడా పేలి కింద పడితే వాళ్ళే వచ్చి కరెంటు వాళ్ళు వచ్చి అటు చేసి మళ్ళీ పక్కకు జరిపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే కొంచెం జరిపన్నా పక్క జరుపురి ఉన్నదానికైనా ఉన్నదానన్నా రాని ఉండని అంటే అట్లా చేస్తలేరు, మళ్ళీ అటు లోపలికి జరిగింది. దయచేసి మీరు ఏం చేయగలరో